కిచ్చా సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్క్ జియో స్టార్ లో ల్యాండ్ అయింది. పోస్టర్ చూస్తే సుదీప్ స్వాగ్, ట్రైలర్ చూస్తే అజనీష్ లోక్నాథ్ బీజిఎం అబ్బో హైప్ మామూలుగా లేదు. అప్పుడే థియేటర్ లో మిస్ అయింది నేను. మరి ప్రెసెంట్ ఓటీటీలో వచ్చాక చూసాను, నాకు ఎలా కనిపించింది అనేది వీడియోలో చెప్పేస్తా. స్టోరీ సింపుల్ గా ఏంటంటే అజయ్ మార్కండేయ ఏకే మార్క్ ఒక రూత్లెస్ కాప్, రూల్స్ కంటే రిజల్ట్స్ నమ్మే రకం అనమాట. ఒక పక్కన సిటీలో క్రైమ్స్ పెరుగుతుంటాయి, ఇంకో పక్క మార్క్ లైఫ్ లో పర్సనల్ ట్రాజడీ, ఒక కిడ్నాపింగ్, ఒక పెద్ద మాఫియా నెట్వర్క్. వీళ్ళని మార్క్ ఎలా మార్క్ చేసి చంపుతాడు, అసలు ఆ కిడ్నాప్డ్ అమ్మాయికి మన హీరోకి లింక్ ఏంటి, ఇది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమాలో కిక్కిచ్చే విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కిచ్చా సుదీప్ స్వాగ్. భయా స్క్రీన్ మీద సుదీప్ నిలబడితే చాలు, ఆ స్టైల్ కి, ఆ డైలాగ్ డెలివరీ, ఆ యాటిట్యూడ్ కి ప్యూర్ మాస్ మెటీరియల్ లాగా ఉంటాడు. ఫ్యాన్స్ కి మాత్రం ఖచ్చితంగా వచ్చింది. సెకండ్ అది అజనీష్ లోక్నాథ్ బీజిఎం. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ కదా, సౌండ్ తో మ్యాజిక్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో బీజిఎం అరుపులు థియేటర్ లో మిస్ అయినా సరే హోమ్ థియేటర్ లో ఆ బేస్ ఫీల్ అవుతారు. మూడోది ప్రొడక్షన్ వాల్యూస్. సినిమా రిచ్ ఉందా, యాక్షన్ సీక్వెన్సెస్, కెమెరా వరకు ఖర్చు పెట్టారని తెలుస్తుంది. విజువల్స్ ఆర్ స్టైలిష్ అని చెప్పాలా. ఇప్పుడు కాసేపు ఫ్యాన్ భక్తి పక్కన పెట్టి నిజాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ రొటీన్ రాటా స్టోరీ. ఇదే కథ మనం ఎన్నిసార్లు చూడలేదు. కైతే విక్రమార్కుడు లాంటి వైబ్స్ వస్తాయి కానీ ఆ రేంజ్ స్క్రీన్ ప్లే లేదు. ట్విస్ట్ ని మనం ముందే గెస్ట్ చేయొచ్చు. రెండోది లాగ్ ఇన్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్పీడ్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్లో అయిపోతుంది. ఏదో సర్దుకున్నట్టు క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మూడోది వీక్ విలన్స్. హీరో రేంజ్ కి తగ్గ విలన్ లేకపోతే హీరోయిజం ఎలివేట్ అవ్వదు. ఇందులో విలన్ క్యారెక్టర్స్ చాలా వీక్ గా రొటీన్ గా అనిపిస్తాయి. చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఇది సుదీప్ మ్యాక్స్ మూవీకి రీమేకా లేదా సీక్వల్ అని. కాదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ మూవీయే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లేవర్ సేమ్ గా ఉంటుంది. అదే కాపు, అదే గన్స్, అదే స్లో మోషన్. కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తే సారీ బాస్. సో ఫైనల్ గా మార్క్ చూడొచ్చు అంటే మీరు యాక్షన్ మూవీస్ లవర్ అయితే సుదీప్ స్వాగ్ కోసం వీకెండ్ లో టైం పాస్ కోసం హ్యాపీగా చూసండి. లాజిక్ లో కొత్త కథలు కావాలనుకుంటే దూరంగా ఉండండి. ఇట్ ఇస్ స్టైలిష్ బట్ రొటీన్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా ఓటీటీలోనే వచ్చింది కాబట్టి ఒక్కసారి చూసేవచ్చు. స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ ఫ్యాన్స్ అండ్ సుదీప్ లవర్స్. మిగతా వాళ్ళకి టైం పాస్ మాత్రమే. మరి మీరు మార్క్ చూసారా? చూస్తే మీ రేటింగ్ ఏంటనేది కింద కామెంట్ చేసండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కింద కామెంట్ చేసండి. మరిన్ని మూవీస్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.